హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అని కొన్నిసార్లు చాపింగ్ బోర్డు చాలా డేస్ నుంచి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చాక్ అది మన తగలటం వల్ల ఏంటంటే చాపింగ్ బోర్డు వుడ్ వాడుతున్నప్పుడు కొంచెం రఫ్గా అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాక్ కూడా మనకు షార్ప్ కోల్పోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే మంత్లీ వన్స్ అయినా కానివ్వండి ఈ విధంగా ఒకసారి ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో మొత్తం అప్లై చేసేసి ఆ తర్వాత ఎండ్లో పెట్టి కనుక యూజ్ చేసుకున్నామే అనుకోండి చాపింగ్ బోర్డు రఫ్నెస్ అనేది లేకుండా మంచి స్మూత్గా అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అని కొన్నిసార్లు చాపింగ్ బోర్డు చాలా డేస్ నుంచి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చాక్ అది మన తగలటం వల్ల ఏంటంటే చాపింగ్ బోర్డు వుడ్ వాడుతున్నప్పుడు కొంచెం రఫ్గా అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాక్ కూడా మనకు షార్ప్ కోల్పోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే మంత్లీ వన్స్ అయినా కానివ్వండి ఈ విధంగా ఒకసారి ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో మొత్తం అప్లై చేసేసి ఆ తర్వాత ఎండ్లో పెట్టి కనుక యూజ్ చేసుకున్నామే అనుకోండి చాపింగ్ బోర్డు రఫ్నెస్ అనేది లేకుండా మంచి స్మూత్గా అయితే ఉంటుంది. ఈ టిప్ కనుక యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.